ఇటీవల వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని అందజేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. కానీ ఇది నోబెల్ బహుమతిని నిజంగా ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ చేయవచ్చా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి అత్తమామలు అరుదైన ఆతిథ్యం అందించారు. తొలిసారి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడికి ఏకంగా 180 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అడ్డం పెట్టుకుని అంతర్రాష్ట్ర మహిళా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీని అవకాశంగా మలుచుకుని 9 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించిన మహారాష్ట్రకు చెందిన 2 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ మైదానంలో భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ హీట్ గ్రౌండ్ దాటి బోర్డుల మధ్యకు, ప్రభుత్వాల మధ్యకు చేరింది. T20 ప్రపంచ కప్ ముంగిట భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం ముదురుతోంది. గ్రామాలపై ఆకలి దాడులు చేస్తున్న కోతుల గుంపు మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కోతుల గుంపు ఓ యువకుణ్ణి ప్రమాదంలో పడేశాయి. కోతుల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడ్డ ఆ యువకుడు 2 గంటలకు పైగా మృత్యువుతో పోరాటం చేసి మృత్యుంజయుడయ్యాడు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సింగూర్ ప్రాజెక్ట్ ఫేజ్ 3 మెయిన్ పైప్లైన్లో లీకేజీలను అరికట్టేందుకు అత్యవసర మరమ్మతులు చేపట్టనున్నారు. 12 గంటల పాటు నీటి సరఫరా నిలిచే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2026 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 600 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న నిర్ణయాత్మకమైన 3వ వన్డే కోసం టీమిండియా ఇప్పటికే ఇండోర్ చేరుకుంది. సిరీస్ 1-1తో సమానంగా ఉండటంతో గెలుపు గుర్రం ఎక్కాలనే కసితో ఆటగాళ్లు ఉన్నారు. అయితే మైదానంలో చెమట ఓడ్చడమే కాకుండా దైవ బలం కోసం మహాకాళుని చెంత కోహ్లీ, కుల్దీప్, ఉజ్జయినిలో భక్తి పారవస్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, వేలాది మంది మరణాలు. అమెరికా సైనిక బెదిరింపుల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి భారీ ఆపరేషన్కు సిద్ధమైంది. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్న మంచు విష్ణు తాజాగా కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ అదిరిపోయే న్యూస్ చెప్పారు. కొత్త టాలెంట్ను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక పోటీ పెడుతున్నట్లు అనౌన్స్ చేశారు మంచు విష్ణు. ఈ మేరకు మంచు విష్ణు ఓ షార్ట్ ఫిల్మ్స్ పోటీని అనౌన్స్ చేశారు.